నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. షర్మిలకు బిగ్ షాక్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్వర్గీయ గారాలపట్టి షర్మిల చాలా యాక్టివ్. షర్మిల తనదైన రాజకీయ అడుగుల్లో అన్నకి చెల్లిగా జగన్ వదిలిన అస్త్రంగా ఒక పాపులారిటీ తెచ్చుకున్న షర్మిల. సరే, కాలక్రమేణా జరుగుతున్న అంశాలు అసలు రాజశేఖర రెడ్డి గారు ఉంటే షర్మిల పరిస్థితి ఈ రకంగా ఉండేది కాదు, ఈ రకంగా మాట్లాడుకునేవాడు. సో కూతురు కాబట్టి తల్లి కూతురిని ఆదరిస్తుంటారు. కొడుకు మీద ప్రేమ ఉంటుంది, రేలేదని ఎవరో చెప్పే ప్రయత్నం కాదు. ఖచ్చితంగా సరే, ఆడపిల్ల అనేసరికల్లా అది కాస్త మక్కువ ఉంటుంది. అరే, ఇంట్లో మన కళ్ళ ముందు తిరిగిన గారాలు పట్టి అని. సో షర్మిల వైపే ఆవిడ మొగ్గు చూపిస్తుంటారు. సరే, అసలు షర్మిల విషయం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కుటుంబంలోనండి ఆస్తుల మీద అన్నా చెల్లెళ్ళ మధ్య గ్యాప్ రావడం, తల్లికి అది ప్రాణ సంకటంగా మారడం అన్నది ఒక ఊహించింది. ఏదో చాలా కుటుంబాల్లో అవుతుంటాయి, కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలోనే ఇలాంటి పరిస్థితి వస్తుందా? ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని దైవంగా భావించే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. రాజశేఖర రెడ్డి అంటే ప్రాణం ఇచ్చే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. అలాంటి కుటుంబంలో ఈ ఆస్తుల కోసం గొడవలు ఆడుకోవడమో, లేకపోతే ఈ ఆస్తుల కోసం రోడ్లు ఎక్కడమో, ఆస్తుల కోసం విడిపోవడమో, ఇలాంటివన్నీ కూడా చాలామంది డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితి. సరే, ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే పార్టీ పెట్టారు, సక్సెస్ఫుల్గా నడిచారు, ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయారు. సరే, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా సరే మళ్ళీ ఆయన ప్రయత్నాలు ఏవో ఆయన చేసుకుంటున్నారు. పార్టీ అయితే స్ట్రాంగ్గానే ఉన్న నేపథ్యం. వైఎస్ఆర్సీపీ అయితే వీక్ అయిపోలేదు, వీక్గా అయితే లేదు. అది ఎప్పుడు కూడా నిలబడుతుంది. ఒక ప్రాంతీయ పార్టీగా వైఎస్ఆర్సీపీకి ఎప్పుడు కూడా ఒక ముద్ర ఉంటుంది. ఆ ముద్ర ప్రకారంగా వాళ్ళు ముందుకు సాగుతుంటారు. సో షర్మిల గారి పరిస్థితి ఏంటి మరి? షర్మిల ఏమైపోయినట్టు? ఒకప్పుడు అన్నకి అన్నగా నిలబడి ఆయన జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి రికార్డు స్థాయిలోని ఈరోజు వైఎస్ఆర్సీపీని నిలబెట్టడంలో ప్రధాన భూమిక జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆ పాత్ర పోషించిన షర్మిల. మరి షర్మిల పరిస్థితి ఈరోజు అగమ్య గోచరంగా అయిపోయింది. రాజకీయ భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఒక పక్క అన్నతో విభేదాలు, మరో పక్క పార్టీలో సీన్ లేని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టారు, తెలంగాణ రాష్ట్రంలో అది క్లోజ్ చేసేసే పరిస్థితి అయిపోయింది. ఏముంటుంది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఆవిడ అడావిడి చేశారు, కానీ సొంతంగా పార్టీ పెట్టడం లేకపోతే ఇంకో రకంగా పాదయాత్రలు చేద్దాం చాలా 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 చేశారు ఆవిడ. కానీ అవేవి కూడా వర్కౌట్ కాలేదు. సో ఇప్పుడేమైంది, అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చారు. తెలంగాణలో ఏదో నిలబడదాం అనుకున్నారు, కానీ నిలదొక్కుందాం అనుకున్నారు, కానీ నిలదొక్కుండే పరిస్థితి కాలేదు. ఇంకా కాంగ్రెస్ తోటే ముందుకు సాగాలి అని అనుకున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి అక్కడ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఉద్దండులు ఉన్నారు, పవర్ఫుల్ సీనియర్స్. వాళ్ళందరినీ తట్టుకుని షర్మిల నిలబడే పరిస్థితి లేదు. మరి ఏం చేయాలి? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ తలుపులు తెరిచే ఉండును అన్నట్టుగా ఉన్నది. ఎవరు లేరు, మొత్తం భూస్థాపితం అయిపోయింది. వార్డు మెంబర్ కూడా గెలలేని పరిస్థితి. సో మరి షర్మిల వాళ్ళకి కూడా ఎవరో ఒకరు మనిషి రావాలి అంటే ఎవరు కావాలి? సరే, రాజశేఖర రెడ్డి గారి కూతురు అయితే షర్మిలకి అయితే పాదయాత్ర చేసిన అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ సుపరిచితులు. వాళ్ళ అన్న అక్కడ సీఎంగా ఉన్నాడు, షర్మిల అందరినీ నోటెడ్. సో ఒక రాయి సిరుదామని చెప్పి షర్మిలని అయితే వాళ్ళు వదిలేడు, కానీ వర్కౌట్ కాలేదు. ఎందుకంటే మొన్న ఎలక్షన్లో ఆవిడ ఓడిపోవడం, ఆవిడ ప్రభావం ఏవీ లేదని అర్థమైపోయిన పరిస్థితి. సరే, ఆ టైంలో ఆవిడ ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన అస్త్రాలు, అన్న వదిన అస్త్రం రివర్స్ అటాక్ అన్నట్లుగా అది యూటర్న్ తీసుకుని ఆయన మీదే ప్రయోగించిన నేపథ్యం. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని హిట్ చేశారు. కూటమిని పన్నెత్తి మాట కూడా అనేవారు కాదు. సో ఇలాంటి టైంలో చాలా ఊహాగానాలు వచ్చినాయి. ఈవిడేదో కలిసిపోయింది, కావాలని ఇలా చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత అభిమానిస్తారో షర్మిల గారిని కూడా అంతే అభిమానిస్తారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డలు కాబట్టి వీళ్ళిద్దరూని రెండు కళ్ళు లాంటి వాళ్ళు, వాళ్ళ అభిమానులందరికీ కూడా వీళ్ళిద్దరూ రెండు కళ్ళే. సో అలాంటి టైంలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆవిడ విమర్శలు మొదలుపెట్టిందో, విమర్శలు పెంచుకుంటూ వెళ్తున్నదో, అలాగే లోకేష్ గారికి ఏవో గిఫ్ట్లు పంపించడం, లేదా చంద్రబాబు నాయుడు గారిని మంచిగా పోవడం, లేకపోతే పవన్ కళ్యాణ్ మంచిగా పోవడం, ఇవన్నీ కూడా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. సో ఆవిడ మీద కూడా రివర్స్ మొదలుపెట్టారు, రివర్స్ అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఎక్కడైతే అభిమానం ఉన్నదో, ఆవిడ మీద ఎంతో గౌరవం ఉన్నదో అవన్నీ కూడా చెల్లాచిత్రైపోయే పరిస్థితి. చాలామంది ఇంకా డైరెక్ట్గానే అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఆవిడ మీద ట్రోల్ చేసేవారు, వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేవారు, వీడియోలు రిలీజ్ చేసేవారు, ఏది పడితే అది అనేసే స్టేజ్కి వెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా విజయమ్మకి చాలా ఇబ్బందికరంగా మారిన నేపథ్యం. సో ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఉందా, అది లెగిస్తుందా అంటే అది వెంటిలేటర్ మీద ఉన్నది. అంత ఈజీగా లెగిసే పరిస్థితి లేదు ప్రస్తుతం ఈ సిచ్యువేషన్లో. ఎందుకంటే ఒక పక్క కూటమి స్ట్రాంగ్ అయిపోయింది, వైఎస్ఆర్సీపీ సెకండ్ పార్టీ కింద స్ట్రాంగ్గా ఉన్నది. అసలు పూర్తిగా కాంగ్రెస్ అన్నది మర్చిపోయారు. అస్తం గుర్తు అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోయిన నేపథ్యంలో దాన్ని ఏ రకంగా జలసత్వాలు నింపి మళ్ళీ నిలబెట్టి
కొన్ని సీట్లు సంపాదించే పరిస్థితి ఉంటుంది. అది షర్మిల వల్ల అవుతుందా? షర్మిల వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అవ్వదు అని చెప్పి మొన్న నిరూపితం అయిపోయింది. పెరగట్లేదు, ఎవరో రావట్లేదు, దాన్ని కొనసాగించే పరిస్థితి కూడా లేదు. అందుకని ఆవిడ కూడా సైలెంట్గా వెళ్ళిపోయాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది కుటుంబాల్లో గొడవలు అవుతుంటాయి. అవి శాశ్వతంగా ఉండిపోయే పరిస్థితి లేదు. ఎంతైనా సరే అన్నా చెల్లెళ్ళు రక్త సంబంధం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఎక్కడో దగ్గర కొంతమంది పెద్దలు అవనియండి, లేకపోతే విజయమ్మ గారు అవనియండి, ఏదో కన్నీళ్ళు పెట్టుకుండి, ఇది కాదురా బాబు, ఇది ఏదో జరిగిపోయింది, మీరిద్దరూ రెండు కళ్ళుగా ఉంటేనే మంచిది, మీరు విడిపోయి ఈరోజు నీ పరిస్థితి ఉన్నది, నీవు సుఖంగా లేవు 11 సీట్లతో ఉండి, ఆ పిల్ల సుఖంగా లేదు, ఎందుకు ఈ క్షోభ అంతా కూడా నాకు పెడతారు అని చెప్పి ఆవిడ ఏదో మాట్లాడారు అన్నట్టుగా వస్తున్న టాకు. మాట్లాడడం తప్పే ఉంటుంది, పెద్దరికంగా తల్లిగా ఆ పాత్ర ఆవిడ పోషించాలి కాబట్టి అదే ఆలోచనతో ఆవిడ మాట్లాడుంటారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంతో కొంత సుముఖత చూపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చెల్లి కదా, బయట వాళ్ళు ఎవరైనా ఏమైనా ఉంటే పౌరుషాలు పంతాలు ఉంటాయి. సొంత బ్లడ్కి ఏముంటుంది, చిన్నప్పటి నుంచి కూడా కలిసిమెలిసి తిరిగారు, తన కష్టాల్లో ఉన్నప్పుడు తను నిలబడింది. సో ఈ పరిస్థితుల్లో లోపాయికారిగా ఒక ఒప్పందం జరిగింది అని అంటే కాంగ్రెస్ని వదిలి ఆవిడ వైఎస్ఆర్సీపీలోకి వచ్చే ఆలోచనలు చేస్తున్నట్లుగా, ఇద్దరూ కలిసి మళ్ళీ ఫైట్ చేయాలి, మళ్ళీ సక్సెస్ కావాలి. సరే గెలిచిన తర్వాత నీకేంటో నాకేంటన్నది తర్వాత అంశం, నీకు మంచి పొజిషన్ ఇస్తాము, ఏ ఇబ్బంది లేదు, మనం కలిసి ముందుకు సాగుదాం అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకున్నట్లుగా బయట టాక్ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎందుకు ఈ టాక్ వస్తుందంటే, మరి కాంగ్రెస్ పార్టీలో ఉంటా ఆవిడ ఒక న్యూ ఇయర్ సందర్భం కానీ, పండగ సందర్భం కానీ, లేకపోతే స్థానిక ఎన్నికల సంబంధం కానీ, దీని మీద కూడా పెద్దగా ఆవిడ ఎక్కడ పార్టిసిపేట్ చేసిన పరిస్థితి లేదు. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో తిట్టినప్పుడు ఇప్పుడు వీడియోలు కూడా కంప్లీట్గా తగ్గించేశారు. సో ఇదంతా ఏం చూపిస్తున్నాయి, అటువైపే చూపిస్తున్నాయి, వైఎస్ఆర్సీపీ వైపు. ఇంకా ఆవిడకి కూడా వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఇంకే పార్టీలోకి ఆవిడ వెళ్తే ఇంక జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఆవిడ ప్రయాణం సాగించాలి తప్పించి రాజకీయ పరంగా వేరేగా సొంతంగా పార్టీ పెట్టి రాయలసీమ బేస్డ్గా మరొక కొత్త పార్టీ కూడా ఆవిడ పెడతారు అని చెప్పి టాక్ ఉంది. కానీ అది ఎంతవరకు నడిపించుకోగలరు, ఎంతవరకు అది సక్సెస్ అవుతుంది, ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్నలు. సో ఈ పరిస్థితుల్లో ఆవిడ తీసుకున్న నిర్ణయం ఏంటంటే, సరే పుట్టింటికి వెళ్ళిపోదాం, అక్కడే మనకి సేఫ్గా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలుగా ఉన్నది. ఒక పక్క ఆవిడ ప్రచారం, ఒక పక్క ఈయన ప్రచారం చేసుకుంటూ వెళ్తే వచ్చే ఎన్నికల కన్నా సరే ఏమన్నా సక్సెస్ వస్తుందేమో, గట్టిగా ప్రయత్నిద్దాము, కష్టాల్లో నుంచే వచ్చాం కదా, మళ్ళీ ఇప్పుడు కష్టాలు ఉన్నాయి, ఈ కష్టాలను మళ్ళీ ఓడిద్దాము, విజయం వైపు వెళదాము అని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. మరి షర్మిల తీసుకున్న ఈ నిర్ణయం ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి లేకపోయినా విజయమ్మ గారికి మాత్రం చాలా ఆనందకరమైన అంశం అండి. ఎందుకంటే ఆవిడే పెద్ద పాత్ర పోషించారు, ఇంటికి పెద్ద దిక్కు కాబట్టి ఆవిడే వీళ్ళిద్దరిని మాట్లాడినట్టు. ఎందుకంటే షర్మిల గారు వాళ్ళ అబ్బాయి ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే భారతి గారి దగ్గర అతను కనిపించడం. సో ఇవన్నీ ఏంటంటే ఎంత కాదనుకున్నా సరే మేనమామలు, మేనల్లుళ్ళు, సొంత కుటుంబం, చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ముందుకు కలిసిన వాళ్ళు, ముందుకు నడిచిన వాళ్ళు. సో ఇలాంటి పరిస్థితుల్లో చిన్న చిన్న అరమరకలు వచ్చినా సరే అవేవో సరిదిద్దుకుని ముందుకు పోదాం. మరొకవైపు కాంగ్రెస్ కూడా షర్మిల వల్ల ఏం వర్కౌట్ కాదు, షర్మిల వల్ల ఏదో అనుకున్నాను తప్పించి అంతగా ఏం లేదు, మనం బలపడాలి అంటే వేరే ఆల్టర్నేటివ్ చూడాలి తప్పించి షర్మిల వల్ల అయితే వర్కౌట్ కాదని వాళ్ళు ఆలోచన చేస్తున్నట్లుగా తెలిసింది. సో ఈ నేపథ్యంలో మరి వాళ్ళే తనని మార్చి ఇంకొకరికి ఎవరికో అవకాశం ఇచ్చే లోపే తినే సేఫ్లెస్కి వెళ్ళిపోయి బయట వాళ్ళకంట అన్న దగ్గర ఉంటేనే మంచిది కదా అని ఆలోచిస్తున్నట్లుగా వస్తున్న వార్తల నేపథ్యం. మరి షర్మిల అడుగులు వైఎస్ఆర్సీపీలోకి వస్తే అది ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా, లేకపోతే కూటమికి మళ్ళీ షర్మిల అందులోకి వెళ్తే ఒక అస్త్రంగా మారుతుందా చూడాలి.